షాహీ వెజ్ పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ 2 గ్లాసులు. ముందుగా రైస్ను అరగంట సేపు నానబెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, వెజిటేబుల్స్ బీన్స్ 10, పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్స్, బంగాళదుంప 1, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర పుదీనా కొద్దిగా, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్స్, షాహీ పులావ్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, మసాలా దినుసులు షాజీరా 1 టీ స్పూన్, యాలుకలు 4, జాపత్రి 1, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, లవంగాలు 5, అనాస పువ్వు 1, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. షాహీ వెజ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పుదీనా, జీడిపప్పు, పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మసాలా దినుసులు 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక అందులో కూరగాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా వేగాక టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా వేగాక అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం, షాహీ పులావ్ మసాలా, మిక్సీ వేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మసాలాలో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తరువాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఇలా ఎగురుతున్నప్పుడు అడుగు నుండి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో రైస్ను 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఎగిరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షాహీ వెజ్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాదీ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 3, టమాటా 2, మసాలా పేస్ట్ కోసం పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, సారపప్పు 1 టేబుల్ స్పూన్, యాలుకలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. హైదరాబాదీ స్టైల్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీడిపప్పు, మిగతా మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సగం వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ను మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేగాక అందులో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికాక చికెన్లో మిక్సీ వేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు కర్రీలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత కర్రీలో కొత్తిమీర, చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని మరో 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.